మరోవైపు హరీష్ రావు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ బీజేపీ నాయకులు దగ్గరయ్యారంటూ ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. మీరేమంటారు? మరోవైపు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకోవడం హరీష్ రావుకి ఇష్టం లేదు అని కూడా టాక్ వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? రాంగ్ అండి. వాస్తవంగా ఏంటంటే జీవన్ రెడ్డి గారిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది గౌరవ హరీష్ గారు. అది మా పార్టీ అంతర్గతంగా తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇవి వాస్తవం ఏంటంటే ఈ రోజు ఏదైతే కాళేశ్వరం మీద కానీ ఏదైతే మిగతా విషయాల్లో చేస్తున్న ఈ కుట్రలను అయితే మీకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి గౌరవ హరీష్ రావు గారితో పాటు మా వినోద్ కుమార్ కూడా వెళ్ళడం జరిగింది. మా టీం వెళ్ళడం జరిగింది. మా పార్టీ అంతర్గత విషయాల్లో కొన్ని అంశాలు కూడా ఢిల్లీతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కోర్టుకు సంబంధించి ఇది పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ఈ అంశాల్లో న్యాయపరంగా అయితే న్యాయమూర్తులతో చర్చల కోసం వాస్తవంగా ఆ ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఈ రోజు రాత్రి వాళ్ళతో మీటింగ్ ఉన్నది కాబట్టి హుటాహుటిన వెళ్ళవలసిన పరిస్థితి గౌరవ కేసీఆర్ గారు వాళ్ళను తోలడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మీతో మాట్లాడుతుంటే నాకు కొంచెం రిపీటెడ్ గా ఫోన్ రావడం వల్ల కొంచెం నాకు కన్ఫ్యూజన్ లో ఏదైతే కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే మరింత క్లియర్ చెప్తున్నా. ముఖ్యంగా మేడిగడ్డను ఇప్పటి వరకు కూడా రాజకీయంగా వాడుకున్నారు అన్నది వాస్తవం. ఎందుకంటే మేడిగడ్డ అంటే ఒక్క మేడిగడ్డ కూడా కాదు, కాళేశ్వరం అంటే ఒక చిన్న అంశం మాత్రమే అని కూడా ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు అని చెప్తున్నా. ఎందుకంటే మొత్తం బ్యారేజ్ కు అదే విధంగా వాస్తవంగా ఒక రిజర్వాయర్ కు అదే విధంగా ఒక డ్యామ్ కి తేడా తెలియని వాళ్ళు వాస్తవంగా చాలా మంది ఈ నేల మీద ఉండడం నాకు ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డ్యామ్ అంటేనో నిల్వ చేసుకోవచ్చు వాటర్, కానీ ఇది ఏంటంటే ఒక బ్యారేజ్. బ్యారేజ్ అంటే జస్ట్ లైక్ చెక్ డ్యామ్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్ ఏదైతే మేడిగడ్డ నుంచి వెళ్ళి కొంచెం వాటర్ ని ఆపేస్తే ఆ వాటర్ కొంత అయితే బ్యాక్ లో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి మన అన్నారంకి చేరుతుంది. అన్నారం నుంచి వెళ్ళి అన్నారం బ్యారేజ్ అంటే అన్నారం సంబంధించి దాని అన్నారం చేరుతుంది. అన్నారం నుంచి వెళ్ళి మళ్ళా అయితే స్టెప్ బై స్టెప్ ఏదైతే ఎస్ఆర్హెచ్ దాకా వస్తాయి. ఈ విధంగా వాటర్ ని ఎత్తుకు పంపు చేసుకోని, ఎందుకంటే ఇక్కడ ఉన్న నదులు ముఖ్యంగా తెలంగాణ నేల మీద ఉన్న రెండు నదులు కృష్ణా గోదావరి కిందికుంటే తెలంగాణ నేల భౌగోళికంగా పైకి ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఎత్తిపోవాల్సిందే. ఇక దానికి వేరే ఆప్షన్ కూడా లేదు. వీళ్ళు ఎన్నో మాట్లాడతారు, ఎన్నో చేస్తారు, కానీ వాస్తవంగా తెలంగాణకు అనాదిగా అన్యాయం చేసింది వీళ్ళే. ముఖ్యంగా ఎందుకంటే కాళేశ్వరంలో భాగంగా మూడుకు సంబంధించిన, ఎందుకంటే బ్యారేజ్లు వాస్తవంగా మూడు కట్టడం జరిగింది. ఆ మూడు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా అందరికి తెలుసు. ఓన్లీ మాత్రం ఒక మేడిగడ్డ మాత్రమే రెండు పిల్లలు కుంగిపోవడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుంటే మనకు మేడిగడ్డ అంశంలో గానీ లేకపోతే కాళేశ్వరంలో గానీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం యూజ్ చేసుకున్నది, ఎన్నికల లబ్ధి చేకూరుకున్నది. కానీ వాస్తవంగా తెలంగాణ నేలకు ఈ రోజు ఎండాకాలం అయింది, వాటర్ కూడా కంప్లీట్ గా గ్రౌండ్ వాటర్ కూడా కిందికి పోతున్న క్రమంలో, ఎందుకంటే నీటిపారుదల శాఖ వాళ్ళు చెప్పిన అంశాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని మొత్తం ఎక్కడికక్కడ మళ్ళీ తొందరగా హుటాహుటిన ముందుకు వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ వచ్చే క్రమంలో మళ్ళీ రెండేళ్లే ఉన్నాయి కాబట్టి దాని అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రిపేర్ చేస్తేనే తెలంగాణకు నీళ్లు వస్తాయన్నది అంశం. అదొక్కటి మాత్రమే మీకు అది 22వ సంబంధించినది పిల్లర్ అండి. అదొక్కటి మాత్రమే పై నుంచి కింద దాకా కొంచెం పగులు వచ్చింది. మిగతా అంతా వాస్తవంగా రిపేర్ చేసి నేను నిన్న వెళ్ళడం జరిగింది. దాన్ని క్లియర్ గా చూపెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ఉన్న అంశాలు కూడా నేను చాలా విధాలుగా చాలా సార్లు చర్చలో తీసుకొచ్చిన. ఇప్పుడు ఎన్ని కుట్రలు చేసినా ఏం కుట్రలు చేసినా సరే అండి, మేము ఎందుకంటే మేము ఇన్ని కట్టినాం, మరి వీళ్ళు ఏం చేసిందండి? ఇప్పుడు 2014 ముందు వీళ్ళు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? 2014 తర్వాత ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మేము ఇన్ని కట్టినాం, మేము చెప్పిన కదా లెక్కలతో సహా చెప్పిన. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఎన్ని ప్రాజెక్టు కట్టినామో చెప్పినాం. ఇప్పుడు 2023 నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా వాస్తవంగా వీళ్ళు చేసింది ఏం లేదు. తెలంగాణ నేలకు అప్పుడు కన్నీళ్లు వంచి ఇప్పుడు కన్నీళ్లే వంచడానికి చూస్తున్నారు తప్ప వీళ్ళు నీళ్లు వంచడానికి రాలేదండి. ముఖ్యంగా ఏంటంటే మూడుకు సంబంధించిన అయితే ఇప్పుడు అన్నారం గాని లేకపోతే సుందిల్లా గాని మేడిగడ్డ గాని ఈ అంశాలే పట్టుకొని ఇప్పుడు వాస్తవంగా మేడిగడ్డ కొంచెం రెండు పిల్లలు గుంగినాయి. అదే విధంగా అన్నారం బ్రహ్మాండంగా ఉన్నది, అది సుందిల్లా కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకు ఇవన్నీ వాస్తవంగా చేస్తారంటే నన్ను అడిగితే, ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఇంకోటి వాస్తవం మనం కిందికి వెళ్తే, ఎందుకంటే వీటి నుంచి ఈ బ్యారేజీల నుంచి కిందికి వెళ్తే చాలా అంశాలు కూడా ముడిపడి ఉంటాయి కాళేశ్వరానికి. 98 కిలోమీటర్ల ప్రెజర్ పంప్స్, ఇవన్నీ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి కాళేశ్వరంతో. ఒక్క చిన్న అంశం పట్టుకొని మేడిగడ్డలో ఏదో జరిగింది, మేడిగడ్డలో అది జరిగింది ఇది జరిగిందని రాజకీయంగా లబ్ధి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు తెలంగాణకు సంబంధించి చాలా చెడ్డ రోజులు కూడా చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ఎందుకంటే గత 3 ఏళ్ళు నేను మొత్తం మేడిగడ్డ రిపేర్ చేయకుండా నీకు నీళ్లు కిందికి పంపినా, ఎందుకంటే నీ బర్త్డే గిఫ్ట్ గా ఈ రోజు కూడా మాడికి వచ్చి నేను ఇది నీకు ఇంటర్నల్ గా చెప్తున్నా, మళ్ళీ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఇట్నే వదిలేస్తా, జస్ట్ నేను ఏదో వచ్చి చేసినట్టు చేస్తా, దాని తర్వాత మళ్ళీ నీళ్లు కిందికే పోతే నువ్వు బనక చెర్ల కట్టుకో, ఇంకేమైనా చెర్ల కట్టుకో, నువ్వు నాకు సహకారం చేయి, నేను సహకారం చేస్తా, అంతే తప్ప ఈ సహకారంలో ఒప్పందంలో భాగంగా ఈ రోజు ఇలా మీటింగ్లు పెట్టి ఒకరికొకరు వాస్తవంగా సహకారం చేసుకుంటే ఈ తెలంగాణ నీళ్ళకి అన్యాయం చేస్తున్నారు తప్ప వాస్తవంగా వీళ్ళతో వాస్తవంగా తెలంగాణకు అప్పుడు లాభం లేదు, ఇప్పుడు లాభం లేదు, ఎప్పుడు లాభం లేదు.